ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ కలెక్టరేట్ ముందు మనోహారం నిర్వహించడం జరిగింది. అందరూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ ఐడిఓస్లో పనిచేసే వాళ్ళు, జిల్లాలో పనిచేసే వాళ్ళు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కొన్ని 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. మరియు అట్లే నిత్యావసర వస్తువులు పెరిగినందువలన ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి డిఏని పెంచుతూ ఉన్నారు. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎట్లాంటి డిఓ కానీ ప్రతి సంవత్సరం హైకింగ్ కానీ 10% హైక్ కానీ ఏం లేకుండా పోతుంది. 20 సంవత్సరాల నుంచి ఏదైతే జీతం తీసుకుంటారో అదే జీతం తీసుకుంటున్నాం. 20 సంవత్సరాల నుండి నిత్యావసర వస్తువులు, పెట్రోల్ అన్ని ధరలు పెరిగినా కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సరిపోయినంత జీతం లేక మా పిల్లలు పుట్టి వాళ్ళు పెరిగి ఇంక్రిమెంట్ వచ్చినా కూడా మేము అదే జీతాలు బతకలేకపోతున్నాం. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటంటే ఇదంతా యంగ్ డైనమిక్ లీడర్, ఒక యంగ్ సీఎం ఏంటంటే పట్టించుకోవాలి. అందరూ కూడా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ సరిపోయిన జీతం లేకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా పరిస్థితి ఉన్నది. అయినా దిక్కు లేక ఎందుకంటే ఒకటే నేనైపోయినాక గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎలాంటి ఉపాధి లేకపోతుంది. కాబట్టి మమ్మల్ని మాకు జీతం సమానం సుప్రీంకోర్టు